డిసెంబర్ ఫస్ట్ వీక్ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. ఇవాళ క్లాస్లో లైక్ బుక్స్ అండ్ ఆథర్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ బుక్స్ అండ్ ఆథర్స్ దెన్ విల్ మూవ్ టు ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. నవంబర్ డిసెంబర్ రెండు కవర్ అయ్యాయి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. దీన్ని రివైజ్ చేద్దాము. రివైజ్ చేసిన తర్వాత ఫస్ట్ కంప్లీట్ చేసుకుని రివైజ్ చేద్దాము. ఆఫ్టర్ దట్ విల్ మూవ్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. ఎంతవరకు అయితే అంతవరకు చేసి వాళ్ళు ఆపేయచ్చు. ఓకే, సో ఫస్ట్ డే కదా, అందుకే లైట్గా అనువు తీసుకున్నా, మరీ బ్యాంకింగ్ స్టార్ట్ చేయకుండా. ఓకే, ఫస్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, జలియన్ వాలా బాగ్ కి కరహే రాజ్వర్తమాన్ అనర్థన్స్ బ్యాన్ పోయమ్స్ ప్లేస్ ఐ విట్నెస్ అకౌంట్స్ ఆఫ్ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్. ఓకే, సో ఫస్ట్ ఒకసారి స్ట్రాటజీగా చూద్దాము. వాట్ ఈస్ జలియన్ వాలా బాగ్? వాట్ డూ యూ నో అబౌట్ జలియన్ వాలా బాగ్? రిపబ్లిక్ డే వస్తుంది, పోటీలు వాటి ఫ్లాగ్ ఇట్లా పెడతారు స్టేటస్లు. జస్ట్ ఇయర్ చెప్పండి చాలు. ఇది చాలు, అసలు మీకు జాబ్ వచ్చేసినట్టే. 1919. గుడ్. ఏంటి దీని ఇన్సిడెంట్ ఏంటి? తెలుగులో చెప్పండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్ కన్నడ. కొంచెం నేర్చుకుంటున్నా. ఈవెన్ యూ కెన్ స్పీక్. వాట్ ఈస్ జలియన్ వాలా బాగ్? ఏప్రిల్ మంత్, మార్చ్ కాదు. 19-20 కా ఫరకే, పర్లేదు, పక్కనే కదా. సరే, మీకు షార్ట్గా తీసుకుంటా, హిస్టరీ కాబట్టి ఎక్కువ టైం వద్దు. జలియన్ వాలా బాగ్ ఏంటంటే 1920లో పెద్దయిన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆల్సో నోన్ ఎస్ ఖిలాఫత్ మూవ్మెంట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఖిలాఫత్ మూవ్మెంట్. హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మన ఎస్బీఐ క్లర్క్లో అడిగాడు మీకు. ఓకే, సో హియర్ what are the reasons why Gandhi launched non-cooperation movement? First, the main reason is Rowlatt Act. Rowlatt Act, simple. Rowlatt Act was named after Sidney Rowlatt. Rowlatt Act says you can arrest anyone without warrant. Article 32 habeas corpus. Jai Bhim సినిమాలో చూపించారు కదా habeas corpus. Under Article 32, suppose I got the information, I got doubt that you people are working against British, so that immediately I can arrest you people without warrant. Okay, so without warrant arrest cheyochu and 2 years పాటు జైల్లో పెట్టచ్చు. 2 years imprisonment under this Rowlatt Act. This Rowlatt Act was protested. Like many Indian freedom fighters, like they opposed this Rowlatt Act and they decided to start a protest against this Rowlatt Act. Under this Rowlatt Act, 2 persons was arrested. Saifuddin Kichlu and Satyapal. These 2 fellows was arrested. So, after this arrest, civilians decided to start a protest against British. However, an open place in Punjab region called Jallianwala Bagh. Bagh means open place. On the day of Vaisakha Panchami or Vasanta Panchami, some civilians, they started practicing their festival. They want to perform a cultural festival. British, they thought these civilians are protesters and open fired against these protesters. కొద్ది మంది సివిలియన్స్ వాళ్ళు ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బ్రిటిషర్స్ ఆ సివిలియన్స్ని చూసి వీళ్ళు నిజంగా బ్రిటిష్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి వచ్చారు, ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అనుకుని ఆ సివిలియన్స్ మీద ఫైరింగ్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఆ టైంలో అక్కడున్న ఆఫీసర్ ఎవరు అంటే జనరల్ డయర్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. జనరల్ డయర్ వాజ్ ది ఆఫీసర్. దిస్ ఫెలో ఓపెన్ ఫైర్ ఆన్ సివిలియన్స్ అండ్ కిల్డ్ అప్రాక్సిమేట్లీ 350+ పీపుల్. సో దీన్నే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అని అంటారు. ఈ ఇన్సిడెంట్ ఎంత షాక్ వేవ్స్ ఇచ్చింది అని అంటే, ఈ ఇన్సిడెంట్ వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ తనకున్నటువంటి టైటిల్ ఏంటది, నైట్హుడ్ టైటిల్ రిటర్న్ చేశాడు. ఇంత బార్బెరిక్ ఇన్సిడెంట్స్ మా వాళ్ళ మీద చూపిస్తారా? లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కూడా మనము సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని పిలిచినట్టుగా, సర్ డాన్ బ్రాడ్మన్ అని పిలిచినట్టుగా సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని పిలవాలి. బట్ హీ రినౌన్స్డ్ హిజ్ నైట్హుడ్. ఓకే, సో జలియన్ వాలా బాగ్, ఇది థర్డ్ రీజన్. అండ్ జలియన్ వాలా బాగ్ మీద ఎంక్వైరీకి వేసినటువంటి కమిటీ హంటర్ కమిటీ. దిస్ హంటర్ కమిటీ గేవ్ క్లీన్ చిట్ టు జనరల్ డయర్. ఆ తప్పేం లేదు, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ అని చెప్పి ఇచ్చేసింది. అండ్
ఫోర్త్ వన్ వచ్చేసరికి ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్. సో ఈ 4 రీజన్స్ తీసుకుని గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచ్ చేశాడు 1920 to 1922. సో వాట్ ఈస్ ఖిలాఫత్ మూమెంట్? ఖిలాఫత్ మూమెంట్ కి ఇండియాకి సంబంధం లేదు. నోవేర్ ఇండియా ఇన్వాల్వ్డ్ ఇన్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మీన్స్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్, World War I 1914 to 1918. ఇన్ World War I టర్కీ లాస్ట్ ద బ్యాటిల్ అగైన్స్ బ్రిటిష్. టర్కీ ఓడిపోయింది. సో ద ముస్లిం హెడ్ ఆఫ్ ద టర్కీ ఖలీఫా, హీ వాజ్ హ్యూమిలేటెడ్ బై బ్రిటిష్ వాళ్ళని అవమానించింది. ఆ రాజుని ఇప్పుడు చూడండి, మనం కూడా హిందూయిజంలో శృంగేరి స్వామిని కానీ ఎవరైనా మనం అవమానిస్తే హిందూని తిట్టినట్టు ఫీల్ అవుతాం కదా, లైక్ హ్యూమిలేషన్. సో బ్రిటిష్ హ్యూమిలేటెడ్ దట్ టర్కిష్ ఎంపైర్, టర్కిష్ కింగ్ని ఓడించి అవమానించింది. దానికి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఖిలాఫత్ మూమెంట్ అని స్టార్ట్ చేశారు. ఖిలాఫత్ మూమెంట్ని స్టార్ట్ చేసిన వారు అలీ బ్రదర్స్. సో ఈ 4 రీజన్స్ తోటి గాంధీ ఏం స్టార్ట్ చేశాడు? నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఇది మనకి ఇక్కడ రీజన్, ఈ 4. దట్ ఈస్ ద రీజన్ వై నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్ అన్న నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్న ఒకటే. అండ్ గాంధీస్ ఫస్ట్ నేషనల్ లెవెల్ మూమెంట్, గాంధీ ఇండియాలో ఫస్ట్ నేషనల్ లెవెల్ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నమాట. ఓకే, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది జలియన్ వాలా బాగ్. సో జలియన్ వాలా బాగ్ కి కరాహే రాజ్వంతి మాన్. ఓకే, సో పోమ్స్, ప్లేస్, ఐ విట్నెస్ అకౌంట్స్ ఆఫ్ జలియన్ వాలా బాగ్. డ్యూరింగ్ దిస్ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్, ఎ స్మాల్ 10 years fellow keenly observed this incident and later he became the revolutionary of the country, that is Bhagat Singh. జలియన్ వాలా బాగ్ అప్పుడు భగత్ సింగ్ ఏజ్ 10 ఏళ్ళు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏజ్ ఎంత? 24-25 భగత్ సింగ్ ఏజ్. ఓకే, 1919 వెన్ హీ వాస్ గ్యాలోస్. ఆయన ఉరిదీసింది ఎప్పుడు నాకు తెలిసి 1923 అనుకుంటా, అంతే. 15 years ఏమో ఉంటాయి ఆయనకి ఆ టైంకి. 1923 32 ఉరిదీసింది, 23 కదా, సారీ 32, ఎందుకంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ టైంలో కదా. ఓకే, సో జలియన్ వాలా బాగ్, రైట్. నెక్స్ట్, ద మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, గీత్ చతుర్వేది. ఓకే, ఇంపార్టెంట్ కాదు, ట్రాన్స్లేషన్ చూసుకోవచ్చు. అరియా ద మ్యాజిక్ యాప్రోన్, పూజా దింగ్రా, స్తుతి అగర్వాల్. చిల్డ్రన్ బుక్, స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ హూ లవ్స్ బేకింగ్ బట్ స్ట్రగుల్స్ విత్ కాన్ఫిడెన్స్, ఇలస్ట్రేటెడ్ బై నిరుపమా విశ్వనాథన్. ఓకే, జస్ట్ ఒకసారి చూసుకోండి, ద మ్యాజిక్ యాప్రోన్ రిలేటెడ్ టు కిచెన్. ఓకే, ఆథర్స్ అండ్ ఇలస్ట్రేషన్ ఎవరు చూసుకోండి. నెక్స్ట్, A woman of no consequence, Kalpana Karunakaran, based on the life of author's grandmother's Pankajam, right? Antim Din, Jarlosev's Melnikas, మన ఇంగ్లీష్ ఆథర్ కాదు ఈయన. ఓకే, అయితే దీన్ని కనుక తీసుకున్నట్టయితే రీసెంట్గా దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు రేఖా సేఠి. అంగ్రేజీ సే హిందీ అనువాద్ కనిపించింది అక్కడ. సో హిందీ ట్రాన్స్లేషన్ ఎవరో చూసుకోండి, రేఖా సేఠి. ఓకే, నెక్స్ట్, ఇతాను ఎంత జీవితం, ఈపీ జయరాజన్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ సిపిఐ లీడర్, రిలీజ్డ్ బై సీఎం పినరై విజయన్, కేరళ సీఎం. ఏ కైండ్ ఆఫ్ మీట్ అండ్ అదర్ స్టోరీస్, క్యాథరిన్ తన్కమా, ఫస్ట్ షార్ట్ స్టోరీ కలెక్షన్ బై ద రైటర్ అండ్ ట్రాన్స్లేటర్. రైట్, చూద్దాం మళ్ళీ ఒకసారి రివిజన్కి వస్తాం కదా, అప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఓవర్వ్యూకి వెళ్దాం. సోల్, ఫారెస్ట్ అండ్ ద చిల్డ్రన్ హూ హర్డ్ ద అర్త్ సీక్రెట్స్, సత్య రఘు, రైల్ సాంగ్, రాహుల్ భట్టాచార్య. AI on trial, artificial intelligence and law, Sujit Kumar and Tausif Alam, examines legal and ethical societal issues of artificial intelligence. So released by ex-Vice President Jagdeep Dhankar. Little India and the Singapore Indian community through the ages, Saundara Nayaki Vairavan. So Singapore community, right? Indian community in Singapore. Singapore lo manakunna Indian diaspora మీద discussions అనేవి జరిగాయి. Okay. Right. Next, సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి, అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద రాసిన బుక్. వాసుదేవ్ దేవనని, బుక్ ఆన్ అటల్ బిహారీ వాజ్పేయిస్ విజన్, రిలీజ్ బై వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. కాంటెంపరీ డెవలప్మెంట్ డిబేట్స్ ఇన్ ఇండియా, రైట్, మల్టిపుల్ కాంట్రిబ్యూటర్స్, రైట్, మల్టిపుల్ రాశారు, ఒకళ్ళు కాదు, ఇంపార్టెంట్ కాదు. Collected works of Madan Mohan Malaviya, very very important personality in the Indian national movement, Madan Mohan Malaviya. Okay, right. Final volumes released at Bharat Mandapam. Economic empowerment of Bharat in the Modi era,
right? Sikandar Kumar, released by Vice President. Next, The Keys We Keep Hidden, Wisdom and Words to Open Doors, T.T. Srinath. Time Spent, Distance Traveled, Justice Sivaraj V. Patil, Tamil version of autobiography. Okay, so released in Madura by the Supreme Court Justice R. Mahadevan. The One, Cricket, My Life and More, Shikhar Dhawan. From Home to Heartland, The Story of Saurashtra's, Biswajit Balasubramaniam, Anita Rajarajan. A Tale of Two States, I. Venkat Rao. Heartbreak Unfiltered, Things Nobody Told You About Love, Loss and Letting Go, Milan Vohra. Notch by Manish Gaikwad. The Light of Wilder Things, Ishan Shanwas. Tell My Mother I Like Boys, Subir Saran. 11th Hour, Salman Rushdie. Expected question, 11th hour. ఒకసారి ఫస్ట్ మనం చూద్దాం క్వశ్చన్స్ ఏమున్నాయి, దీంట్లో ఏమొచ్చాయి. ఫస్ట్ దీంట్లో ద లైట్ ఆఫ్ వైల్డర్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన బుక్ కవర్ పేజ్ ఎందుకు తీసుకున్నాం అంటే కొన్ని బుక్స్కి ఫోర్వర్డ్ ఎవరు రాశారనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. హూ రోట్ ద ఫోర్వర్డ్, రైట్? సో కొన్ని ఫీడ్బ్యాక్స్ కానీ ఫోర్వర్డ్స్ కానీ రాస్తారు, చాలా ఇంపార్టెంట్. ద లైట్ ఆఫ్ వైల్డర్ థింగ్స్, ఏ టీనేజర్ సెర్చ్ ఫర్ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, ఇషాన్ షానవాస్. ఓకే, నెక్స్ట్ నాచ్ బాయ్, ఆథర్ ఆఫ్ ది లాస్ట్ కోర్టిసన్స్. ఓకే, మనీష్ గైక్వాడ్, రైట్? 11th hour, సల్మాన్ రుష్దీ, రైట్? ఒకసారి వీటిని మనం కోడింగ్తో గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో ఆర్ఆర్బి ప్యూర్ ఉన్నాయి కదా, నోలెస్ అనుపమ్ ఖేర్ బుక్ అడిగారు, గుర్తుంది కదా మనకి ఆ టైంలో. హెయిర్ లేదు, నోలెస్. చూద్దాం అట్లాంటి కోడ్స్ ఏమైనా వస్తే గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో జలియన్ వాలా బాగ్కి కరాహే రాజ్వంతి మాన్. సో దీంట్లో మనకి కోడ్ అయితే ఏం లేదు, రాజ్వంతి మాన్, జలియన్ మాన్ గుర్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఫోనెటికల్గా చూస్తే కొంచెం ఐడెంటిఫై అవుతుంది, జలియన్ మాన్. ఓకే, తప్పదు, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ద మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, దీంట్లో ఇక్కడ గీత్ చతుర్వేది రాశారు, ట్రాన్స్లేటెడ్ బై అనితా గోపాలన్. సో ద మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, గీత్ చతుర్వేది, కలెక్షన్ ఆఫ్ స్టోరీస్, డైరీస్, ఎంట్రీస్ అండ్ సో ఆన్, వాట్ ఎవర్, అవసరం లేదు. ది మ్యాజిక్ యాప్రాన్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి బుక్ ఇది పెట్టలేదు అనుకుంటా, ఇది పెట్టలేదు, అవసరం లేదనేసి. కిడ్స్ బుక్ ఇది, కాఫీ టేబుల్ బుక్ లాంటిది. ద మ్యాజిక్ యాప్రాన్, సో ఇది రాసిన వాళ్ళు పూజా దింగ్రా, స్తుతి. యాప్రాన్ కిచెన్లో వాడతారు కాబట్టి ఆథర్స్ వీళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నిరుపమా విశ్వనాథ్, రైట్? ఏ ఉమెన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్, కల్పన కరుణాకరన్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఆథర్స్ గ్రాండ్ మదర్. సో ఉమెన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే తర్వాత వచ్చే ఇవి కదా, పరిణామాలు కదా. ఓకే, సో రైట్, కాన్సిక్వెన్స్ ఎలా తీసుకోవచ్చు? కల్పన కరుణాకరన్, వీళ్ళు మనకు లైఫ్లో ఎప్పుడు తగలేదు ఈ పేర్లు, ఏదైనా కోడ్ ఇద్దామని అంటే. ఓకే, ఉమెన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్ ఎలా పెడతారో అంటే ఒకటి వచ్చింది కానీ అది బాగోదు, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి, వదిలేసేయండి. అంతిమ్ దిన్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ డేస్. సో దీంట్లో రేఖా సేటి పేరు రాసుకోండి, లేదా మ్యాగజైన్ వస్తుంది, బుక్ ఉందిగా, బుక్లో ఉంటుంది, సరిపోతుంది. జారో స్లేవ్స్ మెలినికాస్, హిందీ ట్రాన్స్లేషన్ ఆఫ్ లిథువేనియన్ నోవెల్ ది లాస్ట్ డే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. లాంచ్ బై సాహిత్య అకాడమీ. అంతిమ్ దీన్, ఓకే, మెలినికాస్, రైట్? ఇతాను ఎంతే జీవితం, జయరాజన్. సో జీవితం జయరాజన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ కైండ్ ఆఫ్ మీట్ అండ్ అదర్ స్టోరీస్. సో ఫస్ట్ స్టోరీ కలెక్షన్ బై ద రైటర్ అండ్ ట్రాన్స్లేటర్, పబ్లిష్డ్ బై అలెఫ్, అవసరం లేదు. క్యాథరిన్ తన్కమ్మ, రైట్? జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసుకోండి, లైక్ లోపల చదువుకోండి, బయటకు అవసరం లేదు. సో ఇక్కడే క్లోజ్ చేసేయచ్చు ఇవాళ. 2 monthsవి జలియన్ వాలా బాగ్, రాజ్వంతి మాన్, జస్ట్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, ఓకే, ట్రాన్స్లేటెడ్ బై అనితా గోపాలన్. సెకండ్ బుక్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉంది కానీ అది చాలా డెప్త్గా వెళ్తుంది. మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, అన్ఫినిష్డ్ అంటే ఎప్పుడు ఎండ్ కాదు. వేదాస్ యూ కెనాట్ కంప్లీట్, వేది. ఓకే, అది కొంచెం ఫిలాసఫికల్గా వెళ్ళాలి. నాకు తెలిసి మీకు అంత థాట్స్ వస్తాయని అనుకోను, ఎందుకంటే వేదాస్ 4 వేదాలు చదవడానికి ఇట్ విల్ టేక్ సమ్ 200 to 250 years. అంత డెప్త్ సబ్జెక్ట్ అది.
సో ద మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్, వేదాస్ ఆల్సో అన్ఫినిష్డ్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రాన్స్లేటెడ్ బై అనిత గోపాలన్. ఓకే, ది మ్యాజిక్ క్యాప్రాన్, పూజ స్తుతి అగర్వాల్. ఓకే, నిరుపమ విశ్వనాథన్. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువగా ఉంది. ఓకే, ఏ ఉమెన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్, కల్పన కరుణాకరన్. ఓకే, అంతిమ్ దీన్, జార్స్లేవ్స్ మెల్నికస్, లిథువేనియన్ నోవెల్. ఇతాను ఎంత జీవితం, జీవితము జయరాజన్, లింక్ చేసుకోండి. కేరళ సీఎం లాంచ్ చేశారు, పినరై విజయన్. ఏ కైండ్ ఆఫ్ మీట్ అండ్ అదర్ స్టోరీస్. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ఐ మెట్ క్యాథరిన్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీట్, నాట్ దిస్ మీట్, దిస్ మీట్. ఓకే, క్యాథరిన్ ఫస్ట్ మీట్ అనుకోండి, ఇంకా డెప్త్కి వెళ్తే ఫస్ట్ డేట్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే రైట్. సో జస్ట్ ఇమేజెస్ చూసుకోండి ఒకసారి. గీత్ చతుర్వేది, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద హిందీ బై అనితా గోపాలన్. ఓకే, ది మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, బుక్ నేమ్ గీత్ చతుర్వేది రాశారు, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద హిందీ బై, ట్రాన్స్లేషన్ ఆఫ్ హిందీ అనితా గోపాలన్. ఏ ఉమెన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్. ఓకే, కల్పన కరుణాకరన్. నెక్స్ట్ అంతిమ్ దిన్, రేఖా సేటి. సోల్ ఫారెస్ట్ అండ్ ద చిల్డ్రన్ హూ హర్డ్ ది అర్త్ సీక్రెట్స్, సత్య రఘు. ఓకే, సో జస్ట్ చిల్డ్రన్కి సంబంధించింది. సోల్ ఫారెస్ట్. ఓకే, సత్య రఘు. రైట్, జస్ట్ ఇమేజ్ చూసుకోండి, మైండ్లో ఇంప్రెషన్ ఉండిపోతుంది. సోల్ ఫారెస్ట్ అండ్ ద చిల్డ్రన్ హూ హర్డ్ ద అర్త్ సీక్రెట్స్, నేచర్కి సంబంధించిన బుక్. సో ఇలస్ట్రేషన్ డ్రామా. నెక్స్ట్ రైల్ సాంగ్, రాహుల్ భట్టాచార్య. ఓకే, రాహుల్ భట్టాచార్య, రైల్ సాంగ్. Imagine our Rahul Gandhi traveling in a train to Wayanad. Okay, then he heard a song, rail song, Rahul Bhattacharya. Okay, right? A kind of meat and other stories. Symbolic గా రెడ్ రోజ్ అనుకుంటా పెట్టింది, ఆ రెడ్ రోజ్ లాగే ఉంది చూడడానికి. ఓకే, సో సోల్ ఫారెస్ట్, ద చిల్డ్రన్ హూ హర్డ్ ద అర్త్ సీక్రెట్, సత్య రఘు. ఓకే, రైల్ సాంగ్, రాహుల్ భట్టాచార్య. ఏఐ ఆన్ ట్రయల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లా, సుజిత్ కుమార్, మొహమ్మద్ తౌసీఫ్ ఆలం. లిటిల్ ఇండియా సింగపూర్, సౌందర నాయకి వైరవన్. సింగపూర్ ఇండియన్ కమ్యూనిటీ, సౌందర నాయకి వైరవన్. సో ఏఐ ఆన్ ట్రయల్, సుజిత్ కుమార్, తౌసీఫ్ ఆలం. ఫార్వర్డ్ బై ఆర్ వెంకటరామని. ఇంపార్టెంట్ బుక్. అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. వాట్ ఈస్ అటార్నీ జనరల్ రోల్? హీ రిప్రజెంట్స్ ఆల్ ద కేసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సిమిలర్ గా లాయర్ అనే చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే హీ రిప్రజెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, స్టేట్లో అయితే అడ్వకేట్ జనరల్, ఓకే, కాఫీ టేబుల్ బుక్ అడిగారు కదా లాస్ట్ టైం, ఇలా ఉంటుంది. కాఫీ టేబుల్ బుక్ అంటే ఇలా, రెగ్యులర్ బుక్ అంటే కూడా ఇలా మనకి కాఫీ షాప్స్లో లామినేటెడ్ మెనూ లాగా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో. పేపర్స్ కూడా మనలాంటి పేపర్స్ ఉండవు, మీ దగ్గర ఉండవు, లామినేటెడ్ పేపర్స్ ఉంటాయి, థిక్ పేపర్స్. దిస్ ఈస్ వాట్ వి కాల్ కాఫీ టేబుల్ బుక్. లిటిల్ ఇండియా అండ్ సింగపూర్ ఇండియన్ కమ్యూనిటీ త్రూ ద ఏజెస్, సౌందర నాయకి వైరవన్. ఓకే రైట్, ఫస్ట్ ఇది ఒకసారి రీక్యాప్ చేయండి. ఇది కూడా సోల్ ఫారెస్ట్ అండ్ ద చిల్డ్రన్ హూ హర్డ్ ది అర్త్ సీక్రెట్స్, సత్య రఘు. ఓకే, రైల్ సాంగ్, రాహుల్ భట్టాచార్య. ఏఐ ఆన్ ట్రయల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లా, సుజిత్ కుమార్, తౌసీఫ్ ఆలం. లిటిల్ ఇండియా, జస్ట్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. Little India and the Singapore Indian community through ages, Soundra Nayaki Vairavan. Done? ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ 2. నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వద్దాం, ప్రాబ్లం లేదు. సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి, వాసుదేవ్ దేవనాని. సో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విజన్ మీద రాసినటువంటి బుక్. ఓకే, బుక్ ఆన్ అటల్జీ, రిలీజ్డ్ బై ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. రైట్, సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి. రైట్, వాసుదేవ దేవనాని. రైట్, అటల్జీ, వాసుదేవ్ గుర్తుపెట్టుకోండి. కాంటెంపరీ డెవలప్మెంట్ డిబేట్స్ ఇన్ ఇండియా, కాంటెంపరీ ప్రెసెంట్ డెవలప్మెంట్ డిబేట్స్. సో డెవలప్మెంట్ డిబేట్స్ లైక్ యూ కెన్ సే ఎన్విరాన్మెంట్ వర్సెస్ ఎకానమీ, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్, ఇలాంటి డిబేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మల్టిపుల్ కాంట్రిబ్యూటర్స్, ఒకరు రాసింది కాదు. సో ప్రొఫెసర్ వికే నటరాజ్, రిలీజ్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, ఎన్కే లోక్నాథన్. కంటైన్స్ 17 papers, not a single author, 17 papers on development, decentralization and political economy. Collected works of Pandit Madan Mohan Malaviya. So compiled, ఆయన రాసినటువంటి ఎప్పుడో,
హీ పాస్డ్ అవే, ఎప్పుడో చనిపోయారు ఆయన రాసినటువంటి బుక్స్ అన్నిటినీ కంపైల్ చేశారు. సో మదన్ మోహన్ మాలవీయ కంపైల్ ఫైనల్ వాల్యూమ్స్ రిలీజ్డ్ అట్ భారత మండపం, ఇన్క్లూడ్స్ 200 స్పీచెస్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్పీచెస్, పూనా ప్యాక్ట్ మెటీరియల్. సేమ్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏ సిటీలో జరిగాయి? టోటల్ ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో? 3. ఏ సిటీలో జరిగాయి? లండన్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అవుట్ ఆఫ్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ అటెండెడ్ అలాంగ్ విత్ మదన్ మోహన్ మాలవీయ గారు. ఓకే. పూనా ప్యాక్ట్ వాజ్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ 1932. పూనా ప్యాక్ట్, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ లైక్ MOU అనొచ్చు. పూనా ప్యాక్ట్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్. ఓకే. సో మదన్ మోహన్ మాలవీయకు సంబంధించింది. మీకు సైమన్ కమిషన్ ఐడియా ఉందా? సైమన్ కమిషన్ అందరికీ తెలుసు కదా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ ఆర్గనైజ్డ్ టు డిస్కస్ సైమన్ కమిషన్ రిపోర్ట్. సైమన్ కమిషన్ రిపోర్ట్ని డిస్కస్ చేయడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. వన్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కన్క్లూడెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వాజ్ మేడ్. సో సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ RBI. మీకు RBI వల్ల మీకు ఐడియా ఉంది కదా, PSCs అవన్నీ అక్కడి నుంచే వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కార్బన్ కాపీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యూ కెన్ గెట్ దట్ పాయింట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఇంపార్టెంట్ బిట్, కార్బన్ కాపీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ ఎలిమెంట్స్ అక్కడి నుంచి మనం పిక్ చేసుకున్నాం 1935 యాక్ట్ నుంచే. ఎనీవేస్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఎరా, మోడీని ప్రైజ్ చేస్తూ రాసినటువంటి బుక్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సికందర్ కుమార్, డాక్టర్ సికందర్ కుమార్, రిలీజ్డ్ బై వైస్ ప్రెసిడెంట్. ఫోకస్ ఆన్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ లైక్ GST అండ్ ఆల్, డిజిటల్ గవర్నెన్స్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బ్యాంకింగ్ ట్రాన్స్పరెన్సీ, దీని మీద మనకు తీసుకొచ్చారు. ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఎరా. సో సికందర్ కుమార్, రైట్. The keys we keep hidden, wisdom and words to open doors, TT Srinath. New poetry collection by author and theatre personality TT Srinath. Okay. The keys we keep hidden, TT Srinath. 11th hour. Okay. 11th hour. ఈయన మీద వచ్చే బుక్స్ గ్యారంటీగా అడుగుతారు, ఎక్కువసార్లు అడిగారు. టైమ్ స్పెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్, జస్టిస్ శివరాజ్ వి పాటిల్. ఆటోబయోగ్రఫీ, ఆయన బుక్ ఆయన రాసుకున్నారు. ఓకే. టైమ్ స్పెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్, జస్టిస్ శివరాజ్ వి పాటిల్. జస్ట్ ఒకసారి చూసుకోండి. సో టైమ్ స్పెంట్, కోర్టుకి వెళ్ళాక టైం స్పెండ్ చేసేవాడు, డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాడు జస్టిస్ శివరాజ్ వి పాటిల్. అట్లా 1 గుర్తుండిపోద్ది, శిఖర్ ధావన్, నో డౌట్ అందులో. ఓకే. సో ది 1 క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్, శిఖర్ ధావన్. ఇక్కడ చూడండి, విత్ చంద్రేష్ నారాయణ్ అండ్ నమితా కాలా. ఈయన ఆథర్ కాదు, ఆయన బుక్ అదంతే. ఆయన తన లైఫ్ని మొత్తం కూడా చెప్తే ఆథర్స్ రాశారు, అట్లా దీన్ని అర్థం చేసుకోండి. ఓకేనా. శిఖర్ ధావన్ది. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవీయ గారికి సంబంధించింది. ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ. రైట్. టైమ్ స్పెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్, జస్టిస్ శివరాజ్ వి పాటిల్. ద వన్ క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్, శిఖర్ ధావన్. ఫ్రమ్ హోమ్ టు హార్ట్లాండ్, ద స్టోరీస్ ఆఫ్ సౌరాష్ట్ర, బిశ్వజిత్ బాలసుబ్రహ్మణ్యం. ఓకే. రీసెంట్ RRB POలో చోలాస్ మీద కూడా బుక్ అడిగారంట కదా, ఒకటి చోలాస్ మీద ఒక క్వశ్చన్ అడిగారంట. ఏ బ్యాచ్కి పడిందో అది మరి, ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే. ఫ్రమ్ హోమ్ టు హార్ట్లాండ్, ద స్టోరీ ఆఫ్ సౌరాష్ట్ర, బిశ్వజిత్ బాలసుబ్రహ్మణ్యన్ అండ్ అనితా రాజరాజన్. ఓకే. ఇక్కడ క్రానికల్స్ 400 years జర్నీ ఆఫ్ సౌరాష్ట్ర కమ్యూనిటీ టు తమిళనాడు, రిలీజ్ ఇన్ మదురై. టేల్ ఆఫ్ 2 states అడగారు మనకి ఎగ్జామ్లో, బట్ స్టిల్ చూసుకోండి, కవర్ అయింది న్యూస్లో. ఐ వెంకట్రావు. హార్ట్ బ్రేక్ అన్ఫిల్టర్డ్, మిలన్ ఓహ్రా. హార్ట్ బ్రేక్ అన్ఫిల్టర్డ్, మిలన్ ఓహ్రా. నాచ్ బాయ్, మనీష్ గైక్వాడ్. నాచ్ బాయ్, మనీష్ గైక్వాడ్. ద లైట్ ఆఫ్ వైల్డర్ థింగ్స్, ఇషాన్ షహనవాజ్. టెల్ మై మదర్ ఐ లైక్ బాయ్స్, సువీర్ సరన్. ఓకే. ద 11th hour, సల్మాన్ రుష్ది. రైట్. ఇవి ఒకసారి జస్ట్ రీక్యాప్ చేయండి, జస్ట్ ఒకసారి అలా చూసుకోండి ఫస్ట్ నుంచి కూడా. లైట్స్ లైట్స్ ఇంతనే ఇంకా పడతాయి అంతేనా? వద్దు, లైట్స్ ఎవరు లేరు కదా అవసరం, ఇక్కడ చాలు. జస్ట్ ఒకసారి చూసుకోండి, రివర్సల్ అనే వెనక నుంచి టైం స్పెండ్ మగప్ చేసుకోండి. డోంట్ రైట్ ఎనీథింగ్, యూ విల్ గెట్ ద PDF, డోంట్ వరీ. ఇదే PDF యాస్టేజ్గా వస్తుంది. PDFలో లేని కంటెంట్ రాసుకోండి చాలు.
Okay, The One, Cricket, My Life and More, Shikhar Dhawan, Autobiography of Indian Cricketer, Harper Collins. Okay, From Home to Heartland, Biswajit Balasubramanyam, Home to Heartland, The Story of Saurashtra. సౌరాష్ట్ర అంటే ఏంటంటే ఇక్కడ మనకి గుజరాత్ని సౌరాష్ట్ర అంటారు. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో యూ హ్యావ్ రాయలసీమ, తెలంగాణ ప్రీవియస్లీ, ఇప్పుడు కూడా ఇట్లా గుజరాత్లో మనకి సౌరాష్ట్ర, ఐ థింక్ మహారాష్ట్ర విదర్భ, యూ హ్యావ్ విదర్భ ఉంది మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రీజన్ యూ హ్యావ్ బుందేల్ఖండ్. ఓకే, ఇన్ దట్ వే సౌరాష్ట్ర ఈజ్ అ రీజియన్ ఆఫ్ గుజరాత్. ఓకే, బిస్వజిత్ బాలసుబ్రహ్మణ్యం, అనిత రాజరాజన్. ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్, ఐ వెంకట్రావు. Heartbreak Unfiltered, Things Nobody Told You About Love, Loss and Letting Go. Okay, written by India's first Mills and Boon author. Focus on love, loss and healing. Okay, Heartbreak Unfiltered. Notch Boy, Manish Gaikwad. The Light of Wilder Things, Ishan Shanwas. Okay, right. So ఒకసారి జస్ట్ అలా పాసింగ్ రిఫరెన్స్కి వచ్చేయండి. ఫస్ట్ నుంచి చూసుకున్నాక మనం ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళిపోదాం. సో జలియన్వాలా, రాజ్వతి మాన్. మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్, గీత్ చతుర్వేది. హిందీ ట్రాన్స్లేషన్ అనితా గోపాలన్. మ్యాజిక్ యాప్రాన్, పూజా స్తుతి నిరుపమ. ఇలస్ట్రేషన్ ఉమెన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్, కల్పన. పేరు ఒకటి గుర్తుపెట్టుకున్న చాలు మనకి. ఓకేనా. సో అంతిమ్ దిన్, జార్ స్లేవ్స్, మెలినికాస్ అండ్ రేఖా సేటి. ఇంగ్లీష్ అయితే హిందీ అయితే రేఖా సేటి. ఓకే, ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మనకి ఒకసారి నోట్స్ చూడండి. ఇక్కడ హిందీ ట్రాన్స్లేషన్ ఆఫ్ లిథువేనియన్ నోవెల్ ది లాస్ట్ డే. లాస్ట్ డే అంటే అంతిమ్ దిన్. ఫస్ట్ లిథువేనియన్ ఫిక్షన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు హిందీ, బీయింగ్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ టు లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ బాడీ, సాహిత్య అకాడమీ. ఓకేనా. ఇతాను ఎంతే జీవితం, ఈపీ జయరాజన్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ సిపిఐ లీడర్. ఓకే, రిలీజ్ బై పినరై విజయన్. ఏ కైండ్ ఆఫ్ మీట్ అండ్ అదర్ స్టోరీస్, క్యాథరిన్ తాన్కమ్మ. కైండ్ ఆఫ్ మీట్ అంటే గుర్తుపెట్టేసుకోండి, క్యాథరిన్ అనేసి, రైట్, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సోల్, ఫారెస్ట్ అండ్ చిల్డ్రన్, సత్య రఘు. ఓకే, రైల్ సాంగ్, రాహుల్ భట్టాచార్య. ఏఐ అండ్ ట్రయల్, సుజీత్ కుమార్, తౌసీఫ్ ఆలం. ఓకే, ఏఐ అండ్ ట్రయల్, సుజీత్, తౌసీఫ్. లిటిల్ ఇండియా, సింగపూర్ కమ్యూనిటీ. సింగపూర్ కమ్యూనిటీ అంటే అక్కడ సౌందర్య నాయకి వైరవం చూసుకోండి చాలు. ఓకే, బుక్ కూడా ఉంది కాబట్టి మీకు ఇమేజ్ అనేది మైండ్లో నుంచి పోదు, జస్ట్ యూ కెన్ సీ ద బుక్. కాఫీ టేబుల్ బుక్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సనాతన్ సంస్కృతికి, వాసుదేవ్. సింపుల్, సనాతన్ వచ్చినప్పుడు అటల్జీది అని తెలుసు, అది గుర్తుండిపోతుంది. వసుదైవ కుటుంబం ఉపనిషత్తు ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. వసుదైవ కుటుంబం, సనాతనం, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే వసుదైవ కుటుంబం మనకి బాగా 2023 నుంచి బాగా ఫేమ్లో ఉంది. G20 సమిట్ అక్కడి నుంచి మనకు బాగా న్యూస్లో ఉంది, కాబట్టి అది కొత్త వర్డ్ కాదు మీకు. సనాతన్ సంస్కృతికి, వసుదేవ దేవనాని. కాంటెంపరీ డెవలప్మెంట్, ఓకే, మల్టిపుల్ అవసరం లేదు. కలెక్టర్ వర్క్స్ ఆఫ్ మదన్ మోహన్ మాలవియా అవసరం లేదు. ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఎరా, సికందర్ కుమార్. ఓకే, ఎకనామిక్, సికందర్ కుమార్. ద కీస్ వీ కీప్ హిడెన్, టీటీ శ్రీనాథ్. శ్రీనాథ్ గారు హాస్టల్ రూమ్ కీస్ దాచిపెట్టాను గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఏమైంది. ఓకే, రైట్, కీస్ దాచిపెట్టాడు, హిడెన్. ఎవరంటే శ్రీనాథ్, మన వార్డెన్. లేదంటే మన కోఆర్డినేటర్ తాళాలు వేసుకుని ఎక్కడ దాచిపెట్టాడని చెప్పండి, శ్రీనాథ్ కోఆర్డినేటర్ పేరు అనుకోండి. రైట్, ఒకసారి మన ఇమేజెస్ చూసుకుంటే గుర్తుంటుంది. 11th hour ఒకసారి చూసుకోండి. ద కీస్ వీ కీప్ హిడెన్. ఓకే, టైమ్ స్పెంట్, డిస్టెన్స్ ట్రావెల్, శిఖర్ ధావన్, D1. ఓకే, రైట్. మీరు పీడిఎఫ్ చూసుకుంటున్నప్పుడు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. చంద్రేష్ నారాయణ్, నమితా కాల. ఓకే, అది కూడా ఎందుకంటే మనకి ఈ మధ్య అలాంటివి కూడా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, రైట్. సో ఇది మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పార్ట్. రైట్, లాస్ట్లో మళ్ళీ ఒకసారి వద్దాం, క్లాస్ అయిపోయాక ఒకసారి మళ్ళీ రివైజ్ చేశాక మీకు పీడిఎఫ్ పంపించేస్తాను. సో ఇంపార్టెంట్ డేస్, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ డేస్లో ఫస్ట్ అన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పను. అవర్ ఫోకస్ షుడ్ బి ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్. ఎనీథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, అనౌన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ నేను ఇచ్చినవన్నీ కూడా ఫిల్టర్ చేశాను, స్క్రాప్ అన్నీ కూడా తీసేసి రిలవెన్సే తీసుకొచ్చా, ఎందుకంటే మనకి లాస్ట్ మినిట్లో మీ టైం వేస్ట్ కాకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థర్డ్, హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎంఎస్ఎంఈ రిలేటెడ్, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్, ఉమెన్ ఆర్ చిల్డ్రన్ సెంట్రిక్.
ఉమెన్ ఆర్ చిల్డ్రన్ సెంట్రిక్. లాస్ట్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. దీన్నే సోషల్ జస్టిస్ అని కూడా అనొచ్చు. ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇలాంటివి వస్తాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ రివైజ్ చేయండి, మీరే రివైజ్ చేయండి. యునెస్కో డే అడిగాడా IBPSPOలో? యునెస్కో పడింది ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది, మీరే చూసుకోండి ఇంపార్టెంట్ డేస్లో. టూరిజం డే ఎవరిది? యునైటెడ్ నేషన్స్. రీసెంట్ ఎగ్జామ్లో పడింది మనకి. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ లాస్ట్ 6 ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంది. డిఫెన్స్ ఎక్సైజ్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా పడుతుంది. బుక్స్ అండ్ ఆథర్స్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా పడుతుంది. 3 మార్క్స్ ఇక్కడే మనకు వస్తున్నాయి. సింపుల్గా తీసుకుని రాసుకోవచ్చు. ఎక్కడ కూడా క్వశ్చన్ డిఫికల్టీ లేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ నెగ్లిజెన్స్. ఏ అడగడు, ఫిక్స్ అయిపోయాం అంతే. ఓకే, వీటి మీద హెల్త్, ఎడ్యుకేషన్, MSME, ఉమెన్, చిల్డ్రన్, సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ ఇంక్లూడ్స్ ట్రాన్స్జెండర్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు దీంట్లోకి తీసుకోవచ్చు. లాస్ట్లీ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ బయోస్ఫియర్ డే కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, ఇవి మనకి ఫోకస్ చేయాలి. మ్యాక్సిమం అవే తీసుకున్నాను. స్టిల్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ నవంబర్ మంత్, లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. స్ట్రైట్ అవే విచ్ మంత్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్? కొన్ని డేస్ సెలబ్రేట్ చేయాలి, కొన్ని డేస్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, కొన్ని డేస్ సెలబ్రేట్ చేసుకున్నారంటే బాగోదు. వైలెన్స్ ఆన్ ఉమెన్ సెలబ్రేటెడ్ ఇన్నానికి బాగోదు. అబ్జర్వ్డ్ అలా అనమాట. ఓకే, సో లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ నవంబర్. స్ట్రైట్ క్వశ్చన్ పడుతుంది. లంగ్స్ స్టడీ ఈస్ కాల్డ్ పల్మనాలజీ. పల్మనాలజీ తెలుసు కదా మనకి, స్టడీ ఆఫ్ లంగ్స్, పల్మనాలజీ. రైట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగైన్స్ జర్నలిస్ట్. యునైటెడ్ నేషన్స్ అబ్జర్వ్ చేసింది కాబట్టి తీసుకున్నాను. ChatGPT రైజింగ్ అవేర్నెస్ ఆన్ AI ఫెసిలిటేటెడ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ జర్నలిస్ట్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ఓకే, ఎందుకంటే ఇక్కడ సోషల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, మెక్సికో డే ఆఫ్ ద డెడ్. ఇది స్పెక్టర్ మూవీలో కూడా చూపించారు. ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలా, అంతే. ఇంపార్టెంట్ ఏం కాదు. 3rd నవంబర్, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ నేచర్. బయోస్ఫియర్ అంటేనే ఫారెస్ట్, పీపుల్, నేచర్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్. కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. బయోస్ఫియర్ రిజర్వ్స్ 1813 రీసెంట్గా మనకి కోల్డ్ డిజర్ట్ వచ్చింది. స్మాలెస్ట్ స్నోక్రేక్ మేఘాలయ. ఫస్ట్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ 1986. ఓకే, నీలగిరి స్ట్రాటజీకి ఏంటి ఇక్కడ? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ మీట్స్ అట్ నీలగిరీస్. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ మీట్ అవుతాయంటే నీలగిరీస్ దగ్గర మీట్ అవుతాయి. వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ ఓవర్ 6 states, ఈస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ ఓవర్ 5 states. These two meets at Nilagiri. Nilagiri means blue mountains. Blue mountains. Okay? Blue mountains. Right? Next. 5th November, World Tsunami Awareness Day. Disaster management area. You can expect this. Be tsunami ready. Invest in tsunami preparedness. Tsunami. A language what is it? Japan. Tsunami means harbor waves. Tsunami ante harbor waves. Okay. World Tsunami Awareness Day designated by United Nations 2015. What is the theme? Be tsunami ready. Invest in tsunami preparedness. Okay. Next, 6th November, International Day for preventing the exploitation of the environment in war and armed conflict. Maximum day అడుగుతాడు, థీమ్ లేదు కాబట్టి. అంటే ఏంటి? ఫస్ట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే. డ్యూరింగ్ ఎనీ డిఫెన్స్ కాన్ఫ్లిక్ట్, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, వీ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ద నేచర్. వీ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ద నేచర్. అది ఇక్కడ మనకు చెప్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది అనుకోండి, తాజ్మహల్ టార్గెట్ చేయకూడదు. యునెస్కో సైట్. ఓకే, యునెస్కో సైట్స్ మెంబర్స్గా ఉన్న కంట్రీస్ ఎప్పుడు కూడా, దట్ ఈస్ అ రూల్ హియర్. యునెస్కో ట్యాగ్ ఇచ్చినప్పుడు you are the party to UNESCO, you are also party to UNESCO. When war happens between these two countries, you should not target UNESCO sites. అది బేసిక్ రూల్ అది.
యునెస్కోలో గైడ్ లైన్స్ లో అంటే మీకు డౌట్ వస్తుంది కదా, యునెస్కో ఇస్ బెనిఫిట్స్ ఏంటి డౌట్స్ వస్తాయి కదా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఓకే, సో హియర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ 6th November, నేచర్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ కదా అందుకనేసి. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, యునైటెడ్ బై యూనిక్. లాస్ట్ టైం ఫిబ్రవరి మంత్ లో గ్లోబల్ క్యాన్సర్ డే అడిగాడు, ఫిబ్రవరి. హోప్ యూ రిమెంబర్, ఎవరో రాస్తుంటే మీకు తెలిసి ఉండొచ్చు. గ్లోబల్ది ఫిబ్రవరిలో వస్తుంది. ఓకే, అది మనకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో అడిగాడు. వరల్డ్ రేడియోగ్రఫీ డే, రేడియోగ్రఫీ నథింగ్ బట్ ఎక్స్రే డయాగ్నోసిస్. ఓకే, సో డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ అండ్ రేడియోగ్రఫీ టు నో ద డిజార్డర్, ఎంపవరింగ్ హెల్త్ కేర్ త్రూ ఇమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ వద్దు మనకి ఇక్కడ. రేడియోగ్రఫీలో మనకి ఎక్స్రే ఫోటో వస్తుంది, ఎక్స్రే ఇమేజ్. సో హెల్త్ కేర్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వెన్ ద థీమ్ ఈజ్ వెరీ లెంతీ, డోంట్ ట్రై టు రిమెంబర్ ఎంటైర్ ఫ్రేజ్. హెల్త్ కేర్, ఇమేజ్, దట్స్ ఇట్. ఇవే అడుగుతాడు. మీకు ఇంతకు మించి వాడు అంత కన్ఫ్యూజ్ చేయడానికి వాడికి స్కోప్ లేదు. ఓకే, నెక్స్ట్ 9th November, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ఇంప్లిమెంటెడ్ ఆన్ November 9th. లీగల్ ఎయిడ్ అంటే in India, we must provide free legal service to weaker sections. What we created office called public prosecutor, PP. Okay, ade reason anamata. Generally, judiciary or judicial expenditure is costly affair. Poor people cannot afford that. So for that, they launched this one, NALSA. Okay, legal service authority gaani ivanni deentloki teesukocharu. Just okkasari chuskondi. International Day of Biosphere Reserves 3rd November. World Radiography Day 8th November. So this is what we called X-ray. You can see the images. So healthcare imaging theme. Okay. National Cancer Awareness Day November 7th. అదే మనకి వరల్డ్ అయితే ఫిబ్రవరిలో వస్తుంది. ఓకే, సో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ నవంబర్. ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగేన్స్ట్ జర్నలిస్ట్ 2nd November. మెక్సికో డే వదిలేసేయండి. 3rd November ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్స్. వదిలేమన్నా ఒకసారి చూసుకోండి అంతే. ఇదే ఎగ్జామ్లో అడగచ్చు ఒక్కొక్కసారి, మళ్ళీ నన్ను తిట్టుకోకండి. 5th November వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. సో సునామీ వచ్చినప్పుడు పరిగెత్తడానికి రెడీగా ఉండాలి. ఓకే, బీ రెడీ, బీ సునామీ రెడీ. ప్రిపేర్డ్నెస్, ఇన్వెస్ట్ ఇన్ సునామీ ప్రిపేర్డ్నెస్ అంటే మీనింగ్ ఏంటంటే, వెన్ యూ నో యువర్ రీజన్ ఈస్ ప్రోన్ టు సునామీస్, కన్స్ట్రక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ దట్. ఇప్పుడు జపాన్, earthquake is very rare in India. Like earthquake ఇండియాలో వస్తే లైక్ విల్ మేక్ ఎ వీడియో, హాయ్ ఫ్రెండ్స్, earthquake ఫ్రెండ్స్, వెనక ఫ్రెండ్స్, షేకింగ్ ఫ్రెండ్స్, బిల్డింగ్ షేకింగ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ అని. ఇన్ జపాన్ ఇఫ్ యూ సీ earthquake వస్తుంది, ఓకే తర్వాత కంటిన్యూ అని చెప్పంటారు. అంటే వాడికి earthquake అంటే జస్ట్ ఇట్లా వర్షం పడితే మనం ఎలా ఫీల్ అవుతాం, ఆడ అలా ఫీల్ అవుతాడు అంతే. వర్షం పడుతున్నా, ఓకేలే, అంత నార్మల్ అక్కడ earthquake. బట్ ఇన్ ఇండియా రేర్, ఎస్పెషల్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ ఇట్ ఈస్ రేర్ డ్యూ టు లో ప్లేట్ మూమెంట్స్. సో కొన్ని ఏరియా సునామీ ఇండోనేషియా, జపాన్, ఈ సింగపూర్, ఈ ఫిలిప్పీన్స్ ఐలాండ్స్ ఇక్కడ చాలా కామన్ వాళ్ళకి. కన్స్ట్రక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకార్డింగ్లీ, అంతే. సింపుల్గా చూడండి, మనకి సౌత్లో బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి మ్యాక్సిమం ఇండియాలో. ఇఫ్ యూ గో టు ఉత్తరాఖండ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ యూ కెన్ సీ రూఫ్స్ లైక్ దిస్. అబ్జర్వ్ చేశారా? మన దగ్గర ఇలా ఉంటాయి ఫ్లాట్గా, అక్కడ ఎలా ఉన్నాయి ఇలా. ఎందుకు? స్నోఫాల్ పడ్డప్పుడు. ఎగ్జాక్ట్లీ, ప్రిపేర్డ్నెస్ అర్థమైందా? ఇన్వెస్ట్ ఇన్ ప్రిపేర్డ్నెస్ అంటే అట్లా ప్రిపేర్ అవ్వాలి, అది అన్నమాట ప్రిపేర్డ్నెస్. రైట్. 7th November నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. ఓకే, యునైటెడ్ బై యూనిక్. క్యాన్సర్ అవేర్నెస్ యునైటెడ్ బై యూనిక్. రేడియోగ్రఫీ, హెల్త్ కేర్, ఇమేజింగ్, మాక్సిమం హెల్త్ ఎక్కువ ఉన్నాయి. నేషనల్ లీగల్ సర్వీస్ థీమ్ లేదు కాబట్టి ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, లీవ్ ఇట్. నెక్స్ట్, వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ 10th November. ఇది కూడా యునైటెడ్ నేషన్సే. నెక్స్ట్, ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్, లీవ్ ఇట్. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్, లీవ్ ఇట్. ఓకే, ఇక్కడ మీకు 2 ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 24th to 30th April. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే 10th November. నాట్ టు బి కన్ఫ్యూజ్డ్. ఓకే, 2 ఉన్నాయి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ వేరు, డే వేరు. ఇమ్యునైజేషన్ ఇస్ నథింగ్ బట్ వ్యాక్సినేషన్. చిల్డ్రన్కి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్, వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. ఓకే, నెక్స్ట్, వరల్డ్ డయాబెటీస్ డే. డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ థీమ్ దానికి. డయాబెటీస్ అక్రాస్
లైఫ్ స్టేజెస్. ఓకే, థీమ్ అనమాట ఇయర్. దిస్ ఇయర్ థీమ్ WHO ఇచ్చింది డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్. ఒకసారి చూద్దాం. 10th November వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ డే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చెప్తుంది అక్కడ, వి మస్ట్ యూజ్ సైన్స్ ఓన్లీ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్, నాట్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ వెల్ఫేర్. ఓకే, డిస్ట్రక్ట్ చేయకూడదు. సో ట్రస్ట్ ద సైన్స్, ట్రాన్స్ఫార్మ్, ఓకే, ఇన్నోవేటివ్, రేపటి రిక్వైర్మెంట్స్ చూసుకోండి. ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్, టుమారో, ద సైన్స్ వి నీడ్ ఫర్ 2050. సో డేలోనే థీమ్ ఉంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డే, ఆటోమేటికలీ విల్ అండర్స్టాండ్ ద థీమ్. ఫ్యూచరిస్టిక్ థీమ్ ఉంది. వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ 10th November. థీమ్ ఏంటి ఇక్కడ మనకి, ఫ్యూచరిస్టిక్. ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్, టుమారో, TTT. ఓకే, ద సైన్స్ వి నీడ్ ఫర్ 2050. నెక్స్ట్, ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్. అఫ్ కోర్స్ యూజ్ సైన్స్ ఫర్ పీస్ఫుల్ పర్పస్. నెక్స్ట్, ఇమ్యునైజేషన్ డే. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. సో ఇమ్యునైజేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చెప్పాను మీకు, వ్యాక్సినేషన్ కదా. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఏం చెప్పారు మనకి, కోవిడ్ వ్యాక్సిన్ కేస్ స్టడీ తీసుకోండి. కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ వి నీడ్ టు డోస్ 100 crore vaccines for our entire population. We need 2 shots. చాలా మంది ఏం చేశారు ఇక్కడ మనకి, ఫస్ట్ షాట్ కి సెకండ్ షాట్ కి 3 months టైం ఇచ్చారు, 3 months or 4 months ఇలా టైం ఇచ్చారు. దీంట్లో ఈ కేసు మొత్తంలో ఫారెన్ మీడియా ఇండియాని ట్రోల్ చేసింది. లైక్ దే ట్రోల్డ్ అస్ లైక్ ఎనీథింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. వై? వ్యాక్సిన్ మస్ట్ బి స్టోర్డ్, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కావాలి, యూ కెనాట్ గివ్ టు రూరల్ ఏరియాస్ అని చెప్పారు. ఇంపాసిబుల్ అన్నారు. అండ్ విత్ ద కోవిన్ పోర్టల్ వి మేడ్ ఇట్ పాసిబుల్. వి మేడ్ ఇట్ పాసిబుల్. ఐ క్లియర్? ఆల్మోస్ట్ అందరికీ కూడా వ్యాక్సిన్ షాట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చేశారు, వ్యాక్సిన్ లైఫ్ లోనే ఇఫ్ యు సీ ద వ్యాక్సిన్ లైఫ్ సైకిల్, ద వర్డ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ ఫ్రమ్ కౌ. వ్యాక్సిన్ మీనింగ్ ని మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ గుర్తుందా, వ్యాక్సినేషన్ కౌ నుంచి తీసాడు. వ్యాక్సిన్ అంటే ఏంటి జనరల్ గా, వాట్ ఈస్ అ వ్యాక్సిన్ ఇన్ సింపుల్, సపోజ్ ఫర్ ఎనీ డిజీజ్ దే విల్ క్రియేట్ యాంటీబాడీస్ ఫ్రమ్ దట్, దే విల్ ఇంజెక్ట్ ఇన్ అవర్ బాడీ సో దట్ ఇఫ్ దట్ డిజీజ్ అటాక్స్ యూ ఇట్ విల్ ఫైట్. ఇట్ విల్ ఫైట్. అది వ్యాక్సిన్ అంటే. సో వ్యాక్సిన్ అన్నీ కూడా మనకి రాకుండా ఇలా ఇస్తారు. ఫస్ట్ పిల్లలకి ఇస్తారు. బట్ ఇఫ్ యూ సీ ద కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ గివెన్ టు ఎల్డర్, సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చారు. రివర్స్ లో వచ్చారు. దట్ ఈస్ యూనిక్ అబౌట్ కోవిడ్ వ్యాక్సిన్స్. తర్వాత పిల్లల దగ్గరికి వచ్చారు. ఓకే, సో ఇమ్యునైజేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఇక్కడ. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే థీమ్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. కోవిడ్ స్టోరీ ఎందుకు చెప్పానంటే థీమ్ మీకు గుర్తుకు రావాలి, ఈ థీమ్ మీకు గుర్తుకుండాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఆ కోవిడ్ స్టోరీ తీసుకున్నాను. ఇమ్యునైజేషన్ డే, అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ పాసిబుల్, ఎస్, దట్స్ ఇట్. నెక్స్ట్, నేషనల్ ఎడ్యుకేషన్ డే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన బర్త్ యానివర్సరీ, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, డిక్లేర్డ్ ఇన్ 2008. థీమ్ AI అండ్ ఎడ్యుకేషన్. ఈజీ థీమ్, ఏం ఇబ్బంది పడక్కర్లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ డే 2025 థీమ్ ఏంటి అని అంటే రోల్ ఆఫ్ AI ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. సో రీసెంట్ గా కొన్ని బ్రెయిన్ స్టడీస్ చేశారు. AI మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్న వాళ్ళు, AI వాడని వాళ్ళు చూస్తే. సో AI మీద ఎక్కువ డిపెండ్ అవుతున్న వాళ్ళు థింకింగ్ స్కిల్స్ తగ్గుతున్నాయి. అదొక రీజన్ చెప్పారు. రెండోది, అది ప్యూర్లీ కరెక్ట్ కూడా కాదు. వాడుతున్న వాడి స్కిల్స్ ఇంకా బాగా కూడా పెరిగాయి. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు. అన్నిటికీ డిపెండ్ అవ్వడం వేరు, దానికి ప్రాపర్గా కమాండ్ ఇచ్చి అది చెప్పింది మంచో చెడో వినడం వేరు. అది సో ఏఐని స్మార్ట్గా యూజ్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్, రైట్? సో ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. సో ఎన్ని టెక్నాలజీస్ ఎన్ని వచ్చినా కూడా వీఆర్ సుప్రీం, వీఆర్ సుపీరియర్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్వేస్ సుపీరియర్. యాజ్ సింపుల్, దానికి ఎమోషన్స్ ఉండవు, దానికి కాగ్నిటివ్ బిహేవియర్ కానీ కాగ్నిటింగ్ థింగ్స్ కానీ అవి ఏం ఉండవు. మనకే ఉంటాయి. మనకే లవ్, మనకే ఎఫెక్షన్ అన్నీ ఉంటాయి. మనం చెప్పిందా సీరియస్లీ మనం చెప్పింది అర్థం చేసుకుంటాం. ఏఐ అనుకోండి, చాటింగ్ చేసిన తర్వాత ఉమ్మని మెసేజ్ పెడితే పెడుతుంది, ఇరిటేట్ అవుతారు. సో సీరియస్లీ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ
ఎమోషన్స్ కానీ మనకే ఉంటాయి. లాజిక్ చూడండి, మీకు నేను ఒకసారి కేస్ స్టడీ కూడా చెప్పాను. ఒక సీజర్ కానీ నైఫ్ కానీ పట్టుకుని నేను చంపడానికి వెళ్ళాను తిని దగ్గరికి. నా మీద కేసు పెట్టింది, అటెంప్ట్ మర్డర్ కేసు అని కేసు పెట్టింది. అక్కడ ఏఐ ఉంది. అటెంప్ట్ మర్డర్ ఏంటంటే ఒక వెపన్ తోటి కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి కానీ ఇఫ్ ఐ థ్రెటన్ ఎనీ పర్సన్, దట్ ఈస్ వాట్ వీ కాల్ అటెంప్ట్ మర్డర్. అది ఇది ఏఐకి అదే సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేశారు. ఏఐ చూసి అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేసింది, నా మీద కేసు తీసుకుంది. అరే ఇడియట్, ఐఎమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఎ సర్జరీ, దిస్ ఈస్ సర్జికల్ బ్లేడ్. ఇది మనకి మాత్రమే తెలుస్తుంది. అక్కడ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఇవి కానీ దానికి తెలివి మనకి తెలుస్తాయి. అది ఇక్కడ రీజన్ అనమాట. కాబట్టి ఏది వచ్చినా కూడా వీఆర్ సుప్రీం, వీఆర్ సుపీరియర్, మనల్ని మించిన వాళ్ళు లేడనుకుని ఫిక్స్ అయిపోండి అంతే. ఏఐ వస్తుందంట, ఉద్యోగాలు పోతున్నాయంట, పోతే పోయింది. మనం కావాలంటే ఇంకో చాట్ జీపీటీ పెడదాం, ఓన్ చాట్ జీపీటీ పెడదాం మనమే, రైట్? ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. సీరియస్లీ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. మీరు స్మార్ట్గా ఆన్సర్ చేయాలి దీనికి, భయపడిపోకుండా అవును సార్ నేను కూడా విన్నాను సార్, ఇంటి పక్కన అంకుల్ చెప్తుంటే విన్నాను సార్, చాలా ఉద్యోగాలు పోతున్నాయి. అరే ఈడియట్, ఏటీఎంస్ వచ్చాక క్లర్క్ జాబులకి ఏమైనా తగ్గాయా? మరి ఏటీఎంస్ వచ్చిన తర్వాత క్లర్క్ జాబులు తగ్గాయా? లేదు కదా. ఇంకా ఆ ఏటీఎంలో డబ్బులు ఫిల్ చేయడానికి ఒక మేనేజర్, ఒక సెక్యూరిటీ, ఇద్దరు కావాల్సి వచ్చింది. అది ఆలోచించండి. ఇట్ క్రియేట్ జాబ్స్. యూ కెన్ సర్కాస్టిక్ అయినా తీసుకోండి, కోర్స్ తీసుకుని చెప్పండి, సార్ ఏటీఎంస్ వచ్చిన కొత్తల్లో క్లర్క్ జాబులు రావంట, క్యాషియర్లకు పని లేదంట అని చెప్పారు సార్. ఏటీఎంస్ వచ్చిన తర్వాత ఇంకొక నలుగురిని సెక్యూరిటీకి తీసుకున్నారు. ఆడు ఏంటి ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏటీఎం పెట్టాడు, అది పని చేయడానికి అక్కడికి ఏసీ కావాలి. ఫస్ట్ ఆడన్నీ పెడతాడు, స్లిప్ మాత్రం ఇవ్వడు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ స్లిప్ మాత్రం ఇవ్వడు, ట్రాన్సాక్షన్ స్లిప్ ఇవ్వడు, డిస్ప్లే మీద బ్యాలెన్స్ కనబడుతుంది. ఓకే డన్. ఆ ఏటీఎంకి ఇద్దరు సెక్యూరిటీస్ ఉంటారు, మార్నింగ్ షిఫ్ట్ ఒకడు, నైట్ షిఫ్ట్ ఒకడు. 2 జాబ్స్ వచ్చాయా? సెకండ్, దాంట్లో క్యాష్ ఫిల్ చేయడానికి మేనేజర్ రావాలి. మేనేజర్ కరెక్ట్గా ఫిల్ చేసేలేదు చూడడానికి ఇంకొక ఆఫీసర్ రావాలి. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉన్నారో చూడడానికి సెక్యూరిటీ గార్డ్ రావాలి. 3, 2, 5 జాబ్స్ వచ్చాయి. దీనికంటే ఒక క్యాషియర్ని పెట్టుకుంటే అయిపోయేది కదా. సో ఎప్పుడు కూడా క్రియేట్ జాబ్స్. బ్యాంకింగ్లో మీరు ఇంటర్వ్యూస్ ఉన్న ఎగ్జామ్స్లో యూ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, నథింగ్ రాంగ్. సర్కాస్టిక్ గా చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. బీ ఫ్రీ ఇన్ ఇంటర్వ్యూస్. ఆడేమైనా అనుకుంటాడు, మరీ ఆడ మీ జోక్ లేకండి. డోంట్ కౌంటర్ హిమ్, డోంట్ క్రాక్ ఆన్ జోక్స్ ఆన్ హిమ్. ఓకే, కొంచెం ఫ్రీగా ఉండండి, సర్కాస్టిక్ గా బిహేవ్ చేయండి, జోవియల్ గా ఉండండి, ప్రాబ్లం లేదు. మరీ లిమిట్స్ దాట్ వెళ్ళకుండా అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ యూ కెన్ క్రాక్ జోక్స్, యాక్సెప్టబుల్. చెప్పారు కదా, ఏం కాదు, మేము కూడా అలాగే ఉంటాం. మామూలుగానే నేను ఇలాగే ధూల్పేటలాగా ఉన్నాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎట్లుండేవాడిని చూసుకోండి. ఇంటర్వ్యూస్లో ఐ వాజ్ ఆల్సో వెరీ చిల్లింగ్, ఏం ప్రాబ్లం లేదు, చిల్గా ఉండండి. ఇలాంటి ఫన్నీ సర్కాస్టిక్ కోడ్స్ యూస్ చేయొచ్చు, బట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే, అదొకటి. ఎందుకంటే దట్ ఫెలో విల్ బి దేర్ ఫర్ 4 years. ఆడు ఛాలెంజ్ చేస్తాడు, 4 years ఇక్కడే ఉంటా, నువ్వు ఎట్లా వస్తే నేను మళ్ళీ చూస్తా అంటాడు. ఆడి మీద జోక్స్ చేయకండి, హెయిర్ స్టైల్ మీద కానీ, బట్టతలు ఉంటే బట్టతల మీద కానీ అలాంటి జోక్స్ చేయకండి, రైట్? ఎనీవేస్, సో నేషనల్ ఎడ్యుకేషన్ డే, AI and education, preserving human agency in a world of automation. Good. Next, public service broadcasting day. పెద్దయిన ఒకసారి ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళాడంట, అందుకనేసి పెద్దయిన ఎవరు ఇక్కడ? ఓకే, అందుకనేసి, రైట్? ఇంపార్టెంట్ కాదు. వరల్డ్ డయాబెటీస్ డే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. డయాబెటీస్ ఇప్పుడున్న దాంట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం, సైలెంట్ కిల్లర్ అది డయాబెటీస్. అక్రాస్ ఆల్ లైఫ్ స్టేజెస్. ఒకప్పుడు డయాబెటీస్ అనేది ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ పట్టేది, బట్ నౌ ఆఫ్టర్ 25 అందరికీ ఎఫెక్ట్ పడుతుంది, ఈవెన్ అండర్ 25 ఆల్సో. దట్ టు పోస్ట్ కోవిడ్ బాడీలో ఉన్న చేంజెస్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ ఏంటంటే లైఫ్లో ఆల్ స్టేజెస్ యూ విల్ గెట్ డయాబెటీస్, ఎనీ స్టేజ్ యూ విల్ గెట్. సో డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్. నెక్స్ట్, చిల్డ్రన్స్ డే, ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్. అదే ఇంపార్టెంట్, ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్. ఓకే, 15th November బిర్సా ముండా జయంతి, వెరీ ఇంపార్టెంట్, ట్రైబల్ లీడర్, మన కల్లూరు సీతారామరాజు గారు లాగా, కొమరం భీమ్ గారు లాగా ఆయన కూడా. ఓకే, నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ అండ్ ఫైట్ అగెయిన్స్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. థీమ్ 2025 ఏంటి? ఫాలో ద మనీ, స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్. టెర్రరిజం, తర్వాత హ్యాకింగ్, సైబర్ క్రైమ్,
all this comes under organized crime. International Day for the prevention and the fight against all forms of transnational organized crime. Okay, theme వచ్చేసరికి follow the money, stop organized crime. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ 16th November, World Day of Remembrance for Road Traffic Victims, adopted by UNGA 2005. Remember Support Act. Theme ఏంటి ఇక్కడ అంటే Remember Support Act. 16th November, Audit Divas. Audit Divas, Auditor General Sir Edwin Drummond. Appointment, just చూసుకోండి అంతే, ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. బిర్సా ముండా జయంతి, ఆర్గనైజ్డ్ క్రైమ్ జయంతి ఒకే రోజు గుర్తుపెట్టుకోండి, రెండు కూడా. దట్ డే, దిస్ డే ఆన్ ద సేమ్. ఓకే, సో జనజాతీయ దివాస్ అని కూడా అంటారు. సో ట్రైబల్ హీరోగా చెప్పొచ్చు ఆయన్ని మనం. ఓకేనా? 16th November, National Press Day. It marks the establishment of Press Council of India under Press Council Act of 1965. Celebrates free and responsible press. So India rank and the Freedom Index lo ante 151. Okay. Epilepsy Day, mana brain condition, neurological disease, leave it. Next, ఇది చాలా important. World Antimicrobial Resistance Awareness Week. Antimicrobial, if you intake lot of antibiotics, your body will adjust it. So in case of any emergency, if you swallow medicines, it won't work. Your body will adjust it. Resistance అంటే ఏంటంటే మెడిసిన్స్ నీ బాడీలో పనిచేయవు. ఎందుకు పనిచేయవు అని అంటే ఆల్రెడీ నువ్వు బాగా రెగ్యులర్గా యూస్ చేసావు. సో యూ షుడ్ నాట్ కన్జ్యూమ్ మోర్ అండ్ మోర్ మెడిసిన్స్. యూ హ్యావ్ టు యూస్ ప్రిస్క్రిప్షన్, దట్ టు ఆన్ డాక్టర్స్ అడ్వైస్. ఓకే, వరల్డ్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్. థీమ్ Act now, protect present, secure our future. So present, future మొత్తం వచ్చింది ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ అండ్ హీలింగ్ ఫ్రమ్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూస్ అండ్ వైలెన్స్. వాట్ ఈస్ ద థీమ్? ప్రివెన్షన్, ప్రొటెక్షన్, హీలింగ్. వరల్డ్ టాయిలెట్ డే, we always need the toilet. Okay, 19th November, యునైటెడ్ నేషన్స్ అబ్జర్వెన్స్ కాబట్టి చూసుకోండి, సోషల్ ఇష్యూ. Third Wednesday of November, World Chronic Obstructive Pulmonary Disease. Okay, so theme short of breath, think COPD. Okay, clear? So chronic obstructive pulmonary disease. ఇందాక చెప్పాను కదా, పల్మరీ అంటే పల్మనాలజీ, లంగ్స్. సో వరల్డ్ క్రానిక్ COPD డే కి థీమ్ ఏంటి అంటే షార్ట్ ఆఫ్ బ్రీత్, థింక్ COPD. నెక్స్ట్, నేషనల్ న్యూ బోర్న్ వీక్. జస్ట్ చూసుకోండి, సేఫ్టీ, క్వాలిటీ, నర్చరింగ్ కేర్. సో పిల్లలు కాబట్టి ఇక్కడ సేఫ్టీ, హెల్దీ లాగా క్వాలిటీ, నర్చరింగ్ కేర్. 20th November, యూనివర్సల్ చిల్డ్రన్స్ డే. మై డే మై రైట్స్. మై డే మై రైట్స్. థర్డ్ థర్స్డే ఆఫ్ నవంబర్, వరల్డ్ ఫిలాసఫీ డే, అబ్జర్వ్డ్ బై యునెస్కో. అవసరం లేదు. ఆఫ్రికన్ ఇండస్ట్రియలైజేషన్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటినెంట్. ఆఫ్రికా ఇండియా రిలేషన్స్ ఎప్పుడు బాగుంటాయి. 55 కంట్రీస్ ఆఫ్రికన్ యూనియన్, హెడ్ క్వార్టర్స్ అడిస్ అబాబా. G20లో రీసెంట్గా జాయిన్ అయింది ఆఫ్రికన్ యూనియన్. సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫర్ ఇండియా. ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే. సో 20th November, వీక్ వచ్చేసరికి 17th to 21st. ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్రికాస్ ఎకానమీ త్రూ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్, రీజనల్ అండ్ ఇన్నోవేషన్. సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్, రీజనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్. Next, 21st November, World Fisheries Day. World Fisheries Day, theme India's blue transformation. Okay, blue economy, fisheries. International Day for the elimination of violence against women. Unite to end digital violence against all women and girls. Very very important theme in the era of digital world. Focus iga digital violence మీద తీసుకొచ్చారు. అబ్యూస్ కామెంట్స్ కానీ ఇవి కానీ పెట్టకుండా ఉండడానికి. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్. ఇక్కడ కోర్ వర్డ్ డిజిటల్ వైలెన్స్, అది ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్, సంవిధాన్ దివాస్, ఆల్సో నోన్ as కాన్స్టిట్యూషన్ డే. 26 November 1949, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ క్యాంపెయిన్. దీంట్లో మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఫోకస్ ఆన్ సబ్ క్యాంపెయిన్స్. నవ భారత్ నవ సంకల్ప్, విధి జాగృతి అభియాన్, సబ్కో న్యాయ్, హర్ ఘర్ న్యాయ్. సబ్ క్యాంపెయిన్స్ మీద ఫోకస్ చేయండి. యూ మే ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్
యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా వాట్ ఆర్ ద సబ్ క్యాంపెయిన్స్? ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే. ఓకే, అది ఇంపార్టెంట్ కాదు, డే చూసుకోండి. యుఎన్ డికేడ్ ఆఫ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ 2026 to 2035. యుఎన్ డికేడ్ ఆఫ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ 2036 to 35. రెడ్ ప్లానెట్ డే, మార్స్. ఓకే, సో మార్స్ రెడ్ ప్లానెట్ ఎందుకంటారు? రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి. సన్కి దగ్గరగా ఉంటుంది, సన్కి బాగా రెడ్గా అయిపోయిందనా? ఏంటి ఆన్సర్? ఫెరస్ ఆక్సైడ్. బ్లడ్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది? హిమోగ్లోబిన్, ఐరన్, ఫెరస్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, అందుకే అది రెడ్ కలర్లో ఉంటుంది ప్లానెట్. ఓకే, ఐరన్ ఆక్సైడ్. రైట్, ఇది నవంబర్కి సంబంధించింది. ఓకే రైట్, ఒకసారి నవంబర్ చూడండి, రివైజ్ చేయండి. జస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఒక్కొక్కటి రివైజ్ చేయండి. జస్ట్ లోపల చదువుకోండి, రివైజ్ చేసుకొని థీమ్స్ మీద ఫోకస్ చేయండి. మెక్సికో డే ఒకసారి డే చూసుకోండి చాలు, దట్స్ ఇట్, రిమైనింగ్ అవసరం లేదు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. థీమ్ లేకపోయినా కొన్ని డేస్ ఇంపార్టెంట్, సో ఫోకస్ ఆన్ దోస్. ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. యునైటెడ్ బై యూనిక్. రేడియోగ్రఫీ, హెల్త్ కేర్, ఇమేజింగ్. ఫోకస్ ఆన్ కీవర్డ్స్. ఇఫ్ ద థీమ్ ఈజ్ వెరీ లెంతీ, ఫోకస్ ఆన్ కీవర్డ్స్. హెల్త్ కేర్, ఇమేజింగ్. నేషనల్ లీగల్ సర్వీసెస్, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు వీకర్ సెక్షన్స్. World Science Day for the Peace and Development, Triple T, TTT, Trust, Transformation, Tomorrow, the science we need for 2050. UNG అంటే United Nations General Assembly, declared 2024-33 as International Decade Sciences for Sustainable Development. Focus on that also. Next, International Week of Science and Peace. 10th November, World Immunization Day. Okay. Launched in 2012. Theme, immunization for all is humanly possible. Very important. So immunization day, immunization for all is humanly possible. Right. Next, National Education Day, birth anniversary of Maulana Abul Kalam Azad. Theme, AI and education, preserving human agency in a world of automation. 14th, World Diabetes Day, diabetes across life stages. సో చిల్డ్రన్స్ డే, జనజాతీయ గౌరవ్ దివాస్. ఇక్కడ చూడండి 15th ఏమేమి ఉన్నాయి చూసుకోండి. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫైట్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ విక్టిమ్స్, రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్. రిమెంబర్, సపోర్ట్, యాక్ట్. ఆడిట్ దివాస్ అవసరం లేదు. దెన్ నేషనల్ ప్రెస్ డే, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇవాళ హిందీలో వచ్చింది దీని గురించి ఆర్టికల్, ఇవాళ క్లాస్లో కవర్ చేస్తాను. నేషనల్ ఎపిలెప్సీ డే, న్యూరాలజికల్ డిజార్డర్ కాస్డ్ బై అబ్నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీ. వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్. యాక్ట్ నౌ, ప్రొటెక్ట్ అవర్ ప్రెజెంట్, సెక్యూర్ అవర్ ఫ్యూచర్. వరల్డ్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ అండ్ హీలింగ్ ఫ్రమ్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూస్ అండ్ వైలెన్స్. ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ హీలింగ్.
వరల్డ్ టాయిలెట్ డే. ఓకే, వీ ఆల్వేస్ నీడ్ ది టాయిలెట్. థర్డ్ వెడ్నెస్డే ఆఫ్ నవంబర్, 19 నవంబర్ వచ్చింది ఈసారి. సో షార్ట్ ఆఫ్ బ్రీత్, థింక్ COPD. నేషనల్ న్యూ బోర్న్ వీక్, సేఫ్టీ, క్వాలిటీ అండ్ నర్చరింగ్ కేర్, birthright of every newborn. So safety, quality, nurturing care. November 20, Universal Children's Day, adoption of Declaration of Rights. Okay, my day, my rights. Philosophy day, just day gurtu pettukondi. Philosophy ante tattvam, dvaita, advaita, ee kind of ideologies. Okay, Constitution day, ivi manaki, right? Next, December చూద్దాం. సో డిసెంబర్ అయిపోతే మనకి ఈ 2 areas అయిపోతాయి. రేపటి నుంచి ఇంకా నవంబర్ కంప్లీట్గా స్టార్ట్ చేయొచ్చు. డిసెంబర్ స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్, December 1st, వరల్డ్ ఎయిడ్స్ డే, అబ్జర్వ్ సిన్స్ 1988, ఫౌండెడ్ బై WHO, ఫస్ట్ గ్లోబల్ హెల్త్ డే. థీమ్, ఓవర్కమింగ్ డిస్రప్షన్, ఇంప్రూవింగ్ ఎయిడ్స్ రెస్పాన్స్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిసెంబర్లో మనకి హ్యూమన్ రైట్స్ డే, ఫిజికలీ ఛాలెంజ్, ఎయిడ్స్ డే, ఈ 3 చాలా చాలా క్రూషియల్. ఓకేనా? సో వరల్డ్ ఎయిడ్స్ డే మనకి ఓవర్కమింగ్ డిస్ట్రప్షన్, ఇంప్రూవింగ్ ఎయిడ్స్ రెస్పాన్స్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1965 ఎస్టాబ్లిష్ చేశారు ఆఫ్టర్ ఇండో పాక్ వార్. రైట్. సెకండ్ డిసెంబర్, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మిసైల్ ఐసోసైనేట్, MIC, మిథైల్ ఐసోసైనేట్. సో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది 2nd, 3rd డిసెంబర్. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అంటే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. ఓకే, ఇండియాస్ ఫస్ట్ మేజర్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. నెక్స్ట్, 3rd డిసెంబర్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ బికాస్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సోషల్ ఇష్యూ. ఫోస్టరింగ్ డిసేబిలిటీ, inclusive societies for advancing social progress. So fostering disability, inclusive societies for advancing social progress. Next, 4th December, International Day against unilateral coercive measures. So unilateral coercive measures and human rights, forceful దానికి సంబంధించింది. ఓకే, ఇంటర్నేషనల్ వాలంటరీ డే, ఎవ్రీ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్, December 5th. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ December 3rd ఒకటి, దెన్ ఎయిడ్స్ డే ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 3rd డిసెంబర్. ఫాస్టరింగ్ డిసేబిలిటీ, ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్. నెక్స్ట్, BSF డే, December 1st. వరల్డ్ సాయిల్ డే, 5th డిసెంబర్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, హెల్దీ సాయిల్స్, హెల్దీ సిటీస్. హ్యూమన్ రైట్స్ డే, December 10. ఆర్మ్డ్ ఫోర్సెస్ డే, 7th డిసెంబర్. ఒకసారి చూద్దాం. 5th డిసెంబర్, వరల్డ్ సాయిల్ డే, హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. 5th డిసెంబర్, వరల్డ్ సాయిల్ డే, హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. 7th డిసెంబర్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, 1994లో పెట్టారు. సేఫ్ స్కైస్, సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. సో ఇక్కడ సివిల్ ఏవియేషన్ నథింగ్ బట్ ఫ్లైట్స్, ఏరోప్లేన్స్. కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ మనకి? సేఫ్ స్కైస్, సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. రైట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. సో ఇట్ డిఫైన్ లైక్ అన్ని ఫోర్సెస్ కి సంబంధించినటువంటి చీఫ్స్ ని కానీ సోల్జర్స్ ని కానీ రెస్పెక్ట్ ఇచ్చేది. ఓకే, హానర్స్ పర్సనల్ అండ్ వెటరన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్, 8th డిసెంబర్, బోధి డే, ఎన్లైటన్మెంట్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అట్ బోధ్ గయా. బోధి మీన్స్ ఎన్లైటన్మెంట్. ఓకే, సో ఎన్లైటన్మెంట్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అట్ బోధ్ గయా. బోధి అంటే ఎన్లైటన్మెంట్. రైట్. సో తెలుసు కదా పంచమహా కళ్యాణస్. వాట్ ఆర్ ద ఈవెంట్స్? సింబల్స్ ఏంటి? లోటస్, హార్స్, పీపల్ ట్రీ, చక్ర అండ్ స్తూప. బర్త్ సింబల్ ఏంటి మనకి? లోటస్. లోటస్ అండ్ బుల్ ఆయన బర్త్ కి సంబంధించిన సింబల్. సెకండ్, ఆయన లీవింగ్ ద ప్యాలెస్, కంటక, హార్స్. థర్డ్, ఎన్లైటన్మెంట్, పీపల్ ట్రీ. ఫోర్త్, ధర్మచక్ర పరివర్తన. ఫస్ట్ లెక్చర్ ఇచ్చారు సార్నాథ్ దగ్గర. ఓకే, వీల్ విత్ 8 spokes. 5th and last, స్తూప, డెత్. ఓకే, సో థర్డ్ సింబల్ ఇది, ఎన్లైటన్మెంట్, బోధి. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, యునైటింగ్ విత్ యూత్ అగైన్స్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. సో యాంటీ కరప్షన్ డే, యునైటింగ్ విత్ యూత్ అగైన్స్ కరప్షన్. ఇక్కడ
టార్గెటెడ్ సెక్షన్ ఎవరు ఇక్కడ అంటే యూత్. ఓకే, హ్యూమన్ రైట్స్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్. సో హ్యూమన్ రైట్స్ డే, హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్, 10th December, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే, జస్ట్ లీవ్ ఇట్. గ్లేసియర్స్ మ్యాటర్ ఫర్ వాటర్ అండ్ ఫుడ్. రీసెంట్ గా మనం చదువుకున్నాం కదా, వెనజులా ఫస్ట్ కంట్రీ టు లూజ్ ఆల్ ఇట్ గ్లేసియర్స్. గ్లేసియర్స్ మ్యాటర్ ఫర్ వాటర్, ఫుడ్, లైవ్లీహుడ్ ఇన్ మౌంటైన్స్ అండ్ బియాండ్. నెక్స్ట్ యూనిసెఫ్ డే, యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్. మనకి యూనిసెఫ్ డే 11th December, హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, proclaimed by United Nations in 2017. Unaffordable health cost, we are sick of it. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, హెల్త్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి. హెల్త్ కవరేజ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, అన్అఫోర్డబుల్ హెల్త్ కాస్ట్, వీఆర్ సిక్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ 16th December, విజయ్ దివాస్, ఇండో పాక్ వార్ విక్టరీ, లిబరేషన్ టు బంగ్లాదేశ్. ఓకేనా, రైట్. 21st December, వరల్డ్ బాస్కెట్బాల్ డే, జస్ట్ లీవ్ ఇట్. కిసాన్ దివాస్, చౌదరి చరణ్ సింగ్, జస్ట్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. కిసాన్ దివాస్, నేషనల్ ఫార్మర్స్ డే, కిసాన్ దివాస్, చౌదరి చరణ్ సింగ్, రైట్ సార్. నెక్స్ట్ నేషనల్ కన్జ్యూమర్ డే, 24th December, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజబుల్ త్రూ డిజిటల్ జస్టిస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. నేషనల్ కన్జ్యూమర్ డే 24th December, ఒకసారి చూసుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. 24th December, ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ సైబర్ క్రైమ్, యునైటెడ్ నేషన్స్ కాన్వెన్షన్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్ అడాప్టెడ్ 24th December. నేషనల్ కన్జ్యూమర్ డే, ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. సో రీసెంట్గా ఇది కూడా న్యూస్లో ఉంది. ఓకే, నేషనల్ కన్జ్యూమర్ డే. స్పెషల్ ఆర్టికల్ ఆన్ కన్జ్యూమర్ అవేర్నెస్ appeared in PIB, so we can expect a question on this also. Consumer Protection Act 1986, later it was amended. Okay, so this is very important. Efficient and speedy disposal through digital justice. International Day against cyber crime, important area idi kuda. Cyber Suraksha drive, a truckload of information to stay safe online. Okay, so Cyber Suraksha drive, International Day against cyber crime, burning topic. And it is there in your syllabus also, digital banking. Okay, Good Governance Day, birth anniversary of Atalji, 25th December, right. So ivi manaki important areas. Good Governance Day, Good Governance Week, Kisan Divas and all.